అంతా అయిపోయింది కదా, మొత్తం తినేయాలి. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అత్తయ్య, నీళ్లు రావట్లేదు. మోటార్ స్విచ్ ఎక్కడుంది? పొద్దున కూడా నీళ్ళొచ్చాయి. వెళ్ళమ్మా, అక్కడ లెఫ్ట్లో స్విచ్ ఉంది. ఏమైంది? ఇలా ఎప్పుడు జరగలేదే. ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. కానీ మిగతా ఇళ్లలో కరెంట్ ఉంది. అవును, అను ఏదమ్మా? అను 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 ఈ ఏరియాలో ఎలక్ట్రీషియన్స్ అందరూ రౌడీలే. 2 రోజులుగా కంప్లైంట్ చేస్తేనే కరెంట్ వచ్చింది. ఫోన్ ఛార్జ్లో ఉందా? ఉండండి చూస్తాను. చూసావా అమ్మా, వాళ్ళు కరెంటు కూడా కట్ చేస్తున్నారు. మనల్ని ఇంటి నుంచి గెంటేయాలని అలా చేస్తున్నారు. అలాగా చేయనివ్వండి, ఇంకా ఏం చేస్తారో చూద్దాం. అను, ఫోన్ ఆన్ అవుతుందో లేదో చూడు. అప్పుడే ఎవరు కాల్ చేశారో తెలుస్తుంది. నువ్వు దిగులు పడకమ్మా, మా అబ్బాయి వచ్చేస్తాడు. ఆ తర్వాత అలా చేసిన వాళ్ళ పని పడతాడు. ముందు స్నానం, ఆ తర్వాతే టిఫిన్. అల్లరి చేయకుండా అమ్మతో బుద్ధిగా ఉండాలి. ఎవరైనా తలుపు కొడితే తెరవకూడదు, అర్థమైందా? లేదు, తన్ని నమ్మలేము. నువ్వు వెళ్ళేటప్పుడు బయట తాళం వేసి వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చే వరకు మేము జాగ్రత్తగా లోపల ఉంటాం. సరే అత్తయ్య, అలాగే చేస్తాను. చెప్పండి రేఖ గారు. లేదు, నేను ఈరోజు ఎక్కడికి రాలేను. నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఏంటి, 1 అవరేనా? సరే, నేను వస్తాను. సరే, వస్తాను. ఏమైందమ్మా, ఈరోజు కోర్టుకు వెళ్ళవా? లేదు, కోర్టుకే వెళ్తున్నాను. అయినా స్కూల్కు 1/2 అవర్ వచ్చి వెళ్ళమంటున్నారు. ఓ సరే, లేట్ అవుతుంది. నేను బయలుదేరాలి. నేను వెళ్ళి రెడీ అవుతాను. సరే. అమ్మ చెప్పినట్టే విని బుద్ధిగా ఉండాలి, సరేనా? అత్తయ్య, నేను బయట తాళం వేసుకునే వెళ్తాను. ఎవరు తలుపు కొట్టినా తెరవకండి. అలాగే. బ్రెండా, అత్తయ్య, ఓ అత్తయ్య. ఏంటి చెప్పు బీనా?
ఎందుకు బయట వైపు తాళం వేసింది? బృందా బయట తాళం వేసి వెళ్ళింది. నువ్వు ఉండు, నా దగ్గర కూడా ఒక కీ ఉందిస్తాను. ఇదిగో. No, I have not done this. యువర్ ఆనర్, మీరు ఈ రోజు ఈ వ్యక్తిని దండించకపోతే మాకు చట్టం మీద ఉండే నమ్మకమే పోతుంది. ఆ పైన ఏ ఒక్కరూ న్యాయం కోసం ఇక్కడికి రారు. హలో ఆంటీ, నమస్తే. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు మీరు? బీనా? బీనా, వీళ్ళంతా ఎవరు? ఏమో నాకేం తెలుసు. మిమ్మల్ని చూడాలన్నారు, తీసుకొచ్చాను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. అదేమి ముఖ్యమైన విషయం కాదు. నోరు మూసుకుని సంతకం పెట్టండి, మేము వెళ్ళిపోతాం. ఓ, వేలిముద్రా? ఖచ్చితంగా పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. చూడండి మేడం, అక్కడ ఉన్న పిల్లల పేరెంట్స్ అందరూ అక్కడ నిలబడి అంతా చూస్తూనే ఉన్నారు. ఆ రోజు మీరు స్విమ్మింగ్ డ్రెస్ కూడా వేసుకోకుండా నీళ్ళలోకి దిగారు. లోపలికి వెళ్లే పర్మిషన్ మీకు ఎవరిచ్చారు? దొంగతనానికి వెళ్తే ఆ పిల్ల అడ్డుపడింది, అందుకే చంపేశామంటారు. కానీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఇతను నీళ్ళల్లో మీతో తప్పుగా ప్రవర్తించాడు అని, అంతేగా? కానీ దానికి సాక్ష్యాలేమీ లేవే. కానీ మీకు విషయం తెలుసా? అక్కడున్న పిల్లల పేరెంట్స్ అందరూ అక్కడ నిలబడి అంతా చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారో మీకు తెలుసా? మీరు ఆ రోజు నీళ్ళల్లోకి దిగి ఎవరినైతే నేరస్తుడని చెప్తున్నారో అతని దగ్గరికే వెళ్ళి మాట్లాడారు. రైట్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ ఆధారాలను బట్టి చూస్తే ఈమె చెప్పింది పూర్తిగా అబద్ధం అని. నా క్లయింట్కున్న మంచి పేరుని చెడగొట్టడానికి ఆమె ఈ విధంగా నా క్లయింట్ మీద అభియోగం మోపింది. అంటే చాలా దారుణమైన ఒక అభియోగాన్ని నా క్లయింట్ మీద ఆమె మోపారు. ఏమనుకుంటున్నారు? ఇలా పగల కొట్టుకుని వస్తే నా ఆత్మాభిమానం పోతుందా ఏంటి? ఇలా చూడండి, ఇది నాకు ద్రోహం చేసి ఉండొచ్చు, కానీ మీరు నన్ను ఏం చేయలేరు. తన కోసం కాకపోయినా ఖచ్చితంగా మీరు మీ కూతురు కోసం సంతకం పెడతారు ఏంటి? కరెక్టే. లేదు, ఖచ్చితంగా పెట్టను. అప్పుడే మేము వెళ్తాం. అర్థమైందో? వాళ్ళు వదిలేయండి. వాళ్ళు ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నారు? మనందరికీ ప్రాబ్లం అవుతుంది. ఇలా చూడు బీనా, నువ్వు చాలా నమ్మక ద్రోహం చేశావు. ఆ దేవుడు వదిలిపెట్టడు, నీకు తప్పకుండా శిక్ష విధిస్తారు. దాన్ని వదలండి, దాన్ని వదలండి. నోర్మోయ్, చెప్పేది కూర్చో. ఉన్నాను.